తెలుగు క్రిస్టియన్ తెలుగు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఉన్నాడు కదా, ఆ ప్రవీణ్ని ఒక సిస్టర్ ఇక్కడ ఇంటర్వ్యూ చేశారు. ఓకే. ఆ ఇంటర్వ్యూలో ప్రవీణ్ క్రైస్తవ్యం మీద ద్వేషపూరితంగా, క్రైస్తవ్యంలో లేనటువంటి, బైబిల్లో లేనటువంటి సందర్భంలోంచి బయటికి లాగి అనేకమైన అసత్యాలని ఈ వేదికగా ప్రపంచానికి అందించాడు. అంటే ప్రతి టెక్స్ట్కి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, సందర్భం ఉంటుంది. సందర్భంలోంచి బయటికి లాగినప్పుడు ప్రతిదీ కూడా అపార్థంగానే అనిపిస్తుంది. కనుక ఈ వేదిక మీద నుంచి బైబిల్ మీద విద్వేషాన్ని రేగేటట్టుగా చేసేటువంటి ఒక ఇంటర్వ్యూ బయటకు వచ్చింది. కాబట్టి ఇక్కడి నుంచే బైబిల్ మీద, బైబిల్ ఏం చెప్పింది, క్రైస్తవం అంటే ఏంటి, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు అనే విషయాన్ని చెప్పాలి అన్నది నా ఉద్దేశం అమ్మ. అందుకని ఇక్కడ రావడం జరిగింది. ఓకే. అంటే మీరు చెప్తున్నారు ఇట్లా ప్రవీణ్ గారు ఇది చెప్పారు అని, కానీ ఆయన కొత్తది ఏమీ చెప్పలేదు కదా. ఆల్రెడీ బైబిల్లో ఉన్న నిబంధననే ఆయన చెప్పారు కదా, అందులో ఆయన కొత్తగా చేర్చి ఏం చెప్పలేదు కదా. నిజమమ్మా మీరు అన్నది. బైబిల్లో లేనిది ఒక కొత్త చెప్పాడని నేను చెప్పలేదు. ప్రతి టెక్స్ట్కి ఒక కాంటెక్స్ట్ ఉంటుందని చెప్పాను. ఓకే. సందర్భంలో నుంచి బయటికి లాగినప్పుడు ప్రతిదీ అపార్థమవుతుంది. ఓకే. అయితే సందర్భ సహితంగా మాట్లాడినప్పుడు దానికి ఒక అర్థం వస్తుంది. సందర్భం నుంచి బయటికి లాగినప్పుడు అది అపార్థమవుతుంది. బైబిల్లో ఉన్నదే, బైబిల్లో లేనిదేం కాదు. బైబిల్లో ఉన్నదాన్నే దాని సందర్భం నుంచి బయటికి లాగినప్పుడు, సొంత వ్యాఖ్యానం చేసినప్పుడు అది అపార్థానికి గురవుతుంది. ఓకే. అదేనమ్మా. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన వాటిలో కొన్ని, ఈ బైబిల్ పాత నిబంధన నరబలిని ప్రోత్సహిస్తుంది అని ఉంది. ఓకే. ఈ నరబలి అనేది అసలు కరెక్ట్ అని అంటారా? ఓకే. బైబిల్లో నరబలి ఎక్కడ ప్రోత్సహించిందో ఒకసారి మీరు చెబితే దాని గురించి మనం ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. అంటే నాకు కూడా తెలియదు, బట్ ఈ పాత నిబంధన సమస్య అదే నా సమస్య. మీకు తెలియదు కాబట్టి నేనేం చెప్పినా మీరు వినాలి, లేదా ఇంకో వ్యక్తి ఏం చెప్పినా మీరు వినాలి. లేదు, నేను మిమ్మల్ని అడ్డగించను. మాకంటూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మీరు క్లారిఫై చేయండి అని నేను చెబుతున్నాను. ఓకే. ఓకేనమ్మా. మీకు నేను చదివి వినిపించను. నిర్గమకాండము 20. ఇప్పుడు ఇది చదివేది పాత నిబంధన, కొత్త నిబంధన? పాత నిబంధన అమ్మ. పాత నిబంధన. బైబిల్ అంతా ఒకే సారాంశం అమ్మ. కాకపోతే ఈ నిబంధన అన్నది ఏంటంటే యేసు ప్రభువుని బట్టి నిబంధన చేయబడింది. బైబిల్ తెలిసిన స్టోరీ ఏంటంటే, స్టోరీ కాదు, ఒక్క నిమిషం అమ్మ. నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనంలో నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు. 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ అని మీరు వినుంటారు కదమ్మా. 10 కమాండ్మెంట్లో 6th కమాండ్మెంట్ ఏంటంటే నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు అన్నటువంటి ఈ బైబిల్ నరబలిని ప్రోత్సహించింది అంటే ఏమైనా అర్థం ఉందా? అర్థరహితం కదా. ఆదికాండం 9వ అధ్యాయము 5వ వచనం, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును, ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. దేవుడు తన స్వరూపంలో మానవుని చేశాడు కాబట్టి నరుని రక్తాన్ని చిందించేవాడి రక్తం కూడా చిందించబడుతుంది. నరహత్య అన్నది మహాపాపము. ఎందుకంటే మానవుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. మానవుడిని చంపుతున్నామంటే దేవుని స్వరూపం మీద దాడి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని లెక్కలోకి తీసుకుని వస్తాను, విమర్శ చేస్తాను అని ప్రాణహత్య చేసి దోషం కట్టుకున్నవాడు గోతికి పరిగెత్తుతున్నాడు, అట్టివాడిని ఎవరు ఆపకూడదని సామెతల గ్రంథంలో రాయబడుతుంది. హత్య చేసిన వాడు గోతి పరిగెత్తున్నాడు అంటే వాడికి తెలియకుండానే ఆ పర్యవసానం వాడిని సమాధికి నడిపిస్తుంది, వాడు కూడా చావుకు దగ్గరలో ఉన్నాడు అని. ఇంత స్పష్టంగా నరహత్య చేయకూడదని బైబిల్లో రాయబడితే బైబిల్ నరహత్యను ప్రోత్సహించిందని చెబుతున్నాడు అంటే ఎంత అసత్యం అమ్మా. ఓకే. ఇప్పుడు ఆ ప్రవీణ్ గారు చెప్పిన వ్యాఖ్యల్ని మనం పక్కన పెడితే, ప్రస్తుతం సోషల్గా సొసైటీలో అంటే ఈ క్రిస్టియానిటీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అసలు, అంటే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ క్లారిఫై చేసుకుందాం. ఆ తర్వాత ప్రవీణ్ గారు ఏం మాట్లాడారు అనేవి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు మామూలుగా క్రిస్టియన్స్ అంటే ఈ మత ప్రచారం అనేది ఎందుకు చేస్తారు? ఇప్పుడు మీ దేవుడి దగ్గర సత్యం ఉందంటే ఆటోమేటిక్గా వస్తారు, కానీ మీరు ఆ దేవుడిని నమ్మకండి, మా దేవుడి దగ్గరికే రండి అని మీరు చెప్పుకోవాల్సిన ఈ పరిస్థితి ఏంటి? ఓకే, వెరీ గుడ్ అమ్మా. మత ప్రచారం అనే పదం మొట్టమొదటి తప్పమ్మా. మత ప్రచారం, మతం వేరు, క్రైస్తవ్యం వేరు. ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ మతం కాదమ్మా. క్రిస్టియానిటీ మతం కాదమ్మా. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అని యేసుప్రభు చెప్పాడు. నేనే మార్గం, సత్యం, జీవం అన్నటువంటి యేసుప్రభు మతం కాదు ఆయన.
నేనే అన్నప్పుడు ఒకటి ఆయన అబద్ధమైన అయి ఉండాలి, లేకపోతే ఆయన మోసమైన చెప్పి ఉండాలి, లేకపోతే ఆయనే నిజమైన అయి ఉండాలి. ఆయన నేను మార్గం అని చెప్పాడు. మతం అంటే ఏంటంటే నమ్మకం. అభిమతం అనేటువంటి పదం నుంచి పుట్టుకొచ్చింది. నమ్మకం, అభిప్రాయం అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఈ మొబైల్ ఫోన్ ఎంత ఉండొచ్చు అంటే మీరు 80,000 అన్నారనుకో, అది మీ అభిమతం, మీ నమ్మకం, మీ అభిప్రాయం అంతే. నిజానికి ఇది ఎంత ఉంటుంది అన్నది అది నిజం, అది నాకు తెలుసు. అలా ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను మీకు మార్గాన్ని ఉపదేశిస్తానని చెప్పలే, నేనే మార్గం అన్నాడు. ఉంటే యేసు ప్రభు అయినా కరెక్ట్ అయి ఉండాలి, సత్యమై ఉండాలి, లేకపోతే మిగిలిన వారైనా సత్యమై ఉండాలి. ఇద్దరు సత్యమయ్యే అవకాశం లేదు. క్రైస్తవ్యం అన్నది మతం కాదు, ఒకటి ఇది మత ప్రచారం కాదు. యేసు ప్రభు సత్యమైనప్పుడు ఎందుకు ఆయన గురించి ప్రచారం చేయాలి అని అంటే ఆయన సత్యం కాబట్టి. ఆయన సత్యం కాబట్టి అదే ఆయన లీలలు తెలుసుకునే వాళ్ళే వస్తారు కదా. అదే నేను చెప్తున్నానమ్మా. ఇప్పుడు పోలియో చుక్కలు వేస్తుంటారు, పోలియో డ్రాప్స్ వేస్తారు కదమ్మా. పోలియో డ్రాప్స్ వేసేటప్పుడు ఏం చేస్తారు, ప్రతి ప్రాంతంలో ఆ గవర్నమెంట్ స్కూల్ను ఆధారం చేసుకొని ఆ చుట్టుపక్కలంతా పోస్టర్లు, పాంప్లెట్లు అతికిస్తారు. ఒక మంచి సెలబ్రిటీ చేత ఒక యాడ్ ఇప్పిస్తారు, పలానా తారీఖు పోలియో చుక్కలు వేస్తారు, వేయించుకోండి అని చెప్పి. పోలియో చుక్కలు అన్నవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి, అంటే అంగవైకల్యాన్ని రాకుండా నివారిస్తాయి కాబట్టి దానికి సంబంధించి విస్తృతమైనటువంటి అవగాహన కల్పించడం అన్నది బాధ్యతగా తీసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక మంచి సెలబ్రిటీ చేత యాడ్ ఇప్పించడము, తర్వాత పోస్ట్ చేస్తుంది. పోలియో చుక్కల్లో పొటెన్షియల్ ఉందని దాని గురించి తెలుసుకున్న వాళ్ళు వస్తారంటే ఈలోపు చాలా నష్టాలు జరుగుతాయి. మనం ప్రపంచ యుద్ధ కాలంలో ఏంటంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఈ పెన్సిలిన్ అనే దాని గురించి యాక్సిడెంట్లుగా కనుక్కున్నాడు, ఈ పెన్సిలిన్, ఈ యాంటీబయాటిక్ గురించి. అయితే ఆయన ఏం చేశాడు అంటే దాని గురించి డిస్క్రిప్షన్ రాసి ఆయన దగ్గర పెట్టుకొని ఇంకా ఆయన పనులు ఆయన నిమగ్నం అవుతూ వచ్చాడు. అయితే ఏమైందంటే సుమారుగా ఒక 10 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది గ్యాప్లో. ఈ గ్యాప్లో యుద్ధాలు జరగడము, ఈ గ్యాప్లో చాలామంది అప్పటికి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి, వూండ్స్ ఎక్కువైపోయి చనిపోయిన వాళ్ళు కొన్ని మిలియన్స్ మంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. అనుకోకుండా అదే ల్యాబొరేటరీకి ఫ్లోరీ అండ్ చైన్ అనే ఇద్దరు యంగ్ సైంటిస్టులు వచ్చి వాళ్ళు అనుకోకుండా ఈ డాక్యుమెంట్ తీసుకొని చదివినప్పుడు ప్రపంచానికి కావాల్సినటువంటి యాంటీబయాటిక్ ఇక్కడ ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళు దాన్ని బయటకు తీసుకొచ్చారు. అప్పుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి, ఫ్లోరీ అండ్ చైన్కి ముగ్గురు కలిపి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి దాన్ని డిస్కవర్ చేసింది ఎవరు అంటే ఫ్లెమింగ్. కానీ ఆయన కనుక్కున్నాడే తప్ప దాన్ని లోపల పెట్టాడు, కానీ వీళ్ళు బయట తీసుకొచ్చారు. ఈ గ్యాప్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు ఇన్ఫెక్షన్ తోటి. మెడిసిన్ ఉంది, యాంటీబయాటిక్ కనిపెట్టాడు, కానీ దాన్ని ప్రపంచాన్ని తీసుకొని రాలే. దాని ఫలితంగా జరిగింది ఏంటంటే కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయాయి. ప్రభువైన యేసుక్రీస్తు సత్యమైనప్పుడు, ఆయన నిజమైన దేవుడైనప్పుడు ఆయన గూర్చి తెలియనటువంటి ప్రపంచానికి సమాచారం వెళ్ళాలి. అంటే వాళ్ళకై వాళ్ళు తెలుసుకొని ఎలా చేశారంటే ఒక వస్తువు దగ్గర నుంచి ఒక దేవుడికి ముడిపెట్టేశారు. అవును, అది ఎలా సాధ్యం? దేవుడికి ఒకరేమి నేను నీ కోసం ఇది చేస్తానని ఆయనకు చెయ్యక్కర్లేదు. ఆయన సత్యమైన వాడైతే ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వెళ్తారు తప్ప మీరు అందరూ దూతల్లాగా కూర్చొని మీరు ఇక్కడికి రండి అని చెప్పే అవసరం లేదు కదా అని. అదే అమ్మా చెప్తున్నాను. నేను చెప్పింది ఒక వస్తువు గురించి కాదు, ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే మెడిసిన్ గురించి చెప్పాను. మనకు 60, 70, 80, 90 సంవత్సరాల జీవితకాలం ఉంటే ఇందులో వచ్చేటువంటి ఈ ప్రాణాంతక పరిస్థితుల నుంచి కాపాడే మెడిసిన్ అన్నది సమాజంలోకి వెళ్ళడం ఆలస్యమయ్యే కొద్దీ మనుషులు చనిపోయారు. అయితే నేను మాట్లాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు గురించి, నిత్యత్వాన్ని గురించి, ఎటర్నిటీ గురించి, మనం మరణించిన తర్వాత ఉండేటువంటి పరిస్థితుల గురించి. మనమంతా పాపం అనే రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు, పాపులు అని బైబిల్ చెప్పింది. కనుక ఈ పాపానికి మెడిసిన్ ప్రభువైన యేసుక్రీస్తు అయినప్పుడు, ఆయన సిలువైనప్పుడు ఆయన్ను గూర్చిన సమాచారం ప్రపంచానికి వెళ్ళాలి. ప్రపంచానికి మనిషి తనంతట తాను సత్యాన్ని ఎప్పుడు వెదకడు. ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఓకే, మీరు సత్యాన్ని ప్రచారం చేయాలి, దేవుణ్ణి చూపించాలని చేస్తున్నారు, కానీ చేసే పద్ధతి అనేది కరెక్ట్గానే చేస్తున్నారా? అంటే ఒక పని చేయాలంటే ఒక మార్గం ఉంటుంది, ఆ కరెక్ట్ మార్గాన్ని మీరు ఎంచుకున్నాను అనుకుంటున్నారా? అంటే మీ దేవుడు కరెక్ట్ కాదు, మా దేవుడే సత్యమైన వాడు, మిగిలిన దేవుళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు, ఇది అనేది కరెక్టా? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు నచ్చిన దేవుణ్ణి, వాళ్ళకు నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉంది, కానీ ఎదుటి వారి మతాన్ని, దేవుణ్ణి తిట్టే హక్కు అనేది లేదు. కానీ ఎందుకని ఇలా, ఏ ధైర్యంతో ఇలా చేస్తున్నారంటారు? ఓకే, ఒకటమ్మా మీరు చెప్పిన దాంట్లో కొంచెం వాస్తవం కూడా ఉంది, లేకపోలేదు. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తుల్ని ప్రపంచాన్ని పంపిస్తూ చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందిన రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్పడం జరిగింది. యేసుప్రభు ఎప్పుడు కూడా వారి
మతాలకు సంబంధించిన దేవులను గురించి మీరు మాట్లాడండి అని యేసుప్రభు చెప్పలేదు. యేసుప్రభు చెప్పింది ఏంటంటే నా సువార్తను గురించి, అంటే నా మరణ సమాధి పునరుద్ధానాలను గురించి ప్రకటించండి. ఈ నా సిలువను గురించి ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వాళ్ళు రక్షింపబడతారు, ఎవరైతే నమ్మరో వాళ్ళు శిక్షించబడతారు అని యేసుప్రభు చెప్పాడు. అయితే కొంత మట్టుకు ఆయా ప్రాంతాల్లో ఈ మిగిలినటువంటి విశ్వాసాల జోలికి వెళ్ళి అలా వారిని కోపానికి రేకెత్తించి అలా కొంత మట్టుకు దుర్వినియోగం జరుగుతున్న మాట కొంత మట్టుకు వాస్తవం. కానీ అన్ని చోట్ల అలా జరగట్లేదు. మరి అలా చేస్తున్న వాళ్ళని ఇప్పుడు క్రిస్టియన్స్ అనాలా, నాన్ క్రిస్టియన్స్ అనాలా? వాళ్ళు క్రిస్టియన్సే, కాకపోతే అవగాహన రాహిత్యం. ఓకే, క్రిస్టియన్సే, బట్ అవగాహన రాహిత్యం. వాళ్ళ మీద నేను కూడా ఎప్పటి నుంచో మాట్లాడుతాను. అంటే మొన్న నాకు మంత్స్ అని గుర్తులేదు, ఒక పాపకి క్యాన్సర్ అయితే పాపం ఒక చర్చ్ లో నేను తగ్గిస్తానని చెప్పి నూనె రాస్తూ ఒక 30 days వరకు గడిపేస్తే ఓకే, ఆ పాప చనిపోయిందండి. అసలు ఇది ఎంత దారుణం. అలా కూడా చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారంట? నూనె రాచి ప్రార్థన చేస్తాను క్యాన్సర్ పోతుంది అన్నప్పుడు అక్కడికి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి దాన్ని నమ్మి ఉన్నారు అంటే వీళ్ళని ఏమనాలి? ఎంత అజ్ఞానంలో ఉండిపోయారు చూడండి, ఎంత అజ్ఞానంలో ఉండిపోయారు. అమాయకులు అనాలి. అమాయకులు. ఎలాగైతే భూత వైద్యులు ఉన్నారో, తాయితులు కట్టేవాళ్ళు, అంతరాలు వేసేవాళ్ళు, ఏళ్ల సందు నెలల సందు అని పిల్లలకి బాలగ్రహాన్ని అంతరాలు వేసేవాళ్ళు ఉన్నారో, ఎగ్జాక్ట్గా వాళ్ళే బైబుల్ పట్టుకొని కొబ్బరి నూనె పట్టుకున్నారు. ఇక్కడ తాయితులు అంతరాలు పట్టుకుంటారు, ఇక్కడ వచ్చి కొబ్బరి నూనె పట్టుకున్నారు. అంతే తేడా. ఈ ప్రేయర్ ఆయిల్ అని, ఏసు రక్తం బాటిల్స్ అని, ప్రేయర్ ఆయిల్ రుద్దుతామని అంటున్నారు కదా. హైందవులు ఎలాగైతే భూత వైద్యులు అంటారో వీళ్ళని కూడా భూత వైద్యులే. ఓకే, ఎప్పటి నుంచో ఈ ఏసు రక్తం బాటిల్ కొనకండి, ఇది వ్యాపారము, ఇది ఫేక్ అని మీరే చెప్తున్నారా? నాకు 2 ఛానల్స్ ఉన్నాయమ్మా. ఓకే, వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అంటే గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అని ఒక ఛానల్. రెండో ఛానల్ జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్, యేసు ప్రభువే అన్నిటికీ పరిష్కారం అని. దీంట్లో వాక్యం చెబితే నేను బైబిల్ ఏం చెప్తుందని, దీంట్లో ఎవడు క్రైస్తవ్యాన్ని అవమానం పాలు చేస్తున్నాడు, ఎవడు మోసం చేస్తున్నాడు అన్నది వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ చెప్తాను. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు, మీకు టైటిల్ అర్థమైందా? గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు. వీళ్ళు పాస్టర్స్ కాదు, ఇది చర్చ్ కాదు, ఇది క్రైస్తవ్యం కాదు అని కల్వ టెంపుల్ సతీష్ కుమార్ దగ్గర నుంచి, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి ఈ టచ్ అని పడగొట్టే వాళ్ళు, ఈ ప్రేయర్ ఆయిల్ అమ్మేవాళ్ళు, కర్చీఫ్లు అమ్మేవాళ్ళు, ప్రేయర్ మ్యాట్లు అమ్మేవాళ్ళు, పెన్నులు అమ్మేవాళ్ళు, అట్టలు అమ్మేవాళ్ళు, ఈ స్వస్థతల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వాళ్ళందరిని గురించి నా 2వ ఛానల్లో వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్లో నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటానమ్మా. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళని. వాళ్ళకి సంబంధించి కేసులు పెట్టించుకున్నాను, లక్షలు డబ్బు పోగొట్టుకున్నాను. చిన్న విషయం కాదు కదా. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు లేండి, ఎప్పటి నుంచో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చాను, లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పటికీ నడుస్తున్నాయి కేసులు. కాబట్టి ఏంటంటే నా బైబుల్ అబ్యూజ్ అవుతున్నప్పుడు నేను వాళ్ళ మీద ఫైటింగ్ చేస్తున్నాను. ఇంకో ఛానల్ ఏం చేస్తాను, జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అని, అందులో బైబిల్ ఏం చెప్తుంది అని చెప్తాను. సత్యాన్ని ఒకవైపు బోధిస్తాను, ఏది సత్యం కాదో ఇంకోవైపు ఫైటింగ్ చేస్తాను. ఎప్పటి నుంచో చేస్తున్నాను. నాలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, వీళ్ళందరి మీద ఫైటింగ్ చేస్తున్నారమ్మా. ఇంకొకటి అదే సార్, అంటే ఇప్పుడు మీరు కూడా పాస్టరే కదా, సో ఏమైనా నాకు కూడా ప్రాబ్లం వస్తే ఏమైనా ఉష్ అని చెప్పేసి నేను ఇప్పటిదాకా అదే చెప్పాను. సారీ ఫర్ దట్. అంటే అలా ఇబ్బంది లేదు. చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న ఇది. నేనేం చెప్తున్నానంటే అమ్మా, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడినప్పుడు మనం మనుషులం కాబట్టి మనకు వచ్చే బలహీనతలు, మనకు వచ్చే సమస్యల విషయం ఆయన స్పందిస్తాడు, ఆయన మన ప్రార్థన వింటాడు. ఇది బైబిల్ చెప్పింది. కానీ ఈ నూనె రాచి మేము బాగు చేస్తామని ఎవడైతే వాడి దగ్గరికి పిలుచుకొని చర్చిని ఒక పుణ్యక్షేత్రంలాగా మార్చి జనాలను అజ్ఞానంలోకి నెట్టివేస్తున్నాడో వాడు దొంగ పాస్టర్. మీరైనా మీరు మోకరించి యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నాకు వచ్చిన ఈ సమస్య నుంచి నన్ను విడిపించు అంటే ఆయన దేవుడు వింటాడు. ఇది బైబిల్ చెప్పింది. కానీ ఇక్కడికి రండి, ఈ చర్చికి రండి, ఇక్కడ ప్రార్థన చేసుకోండి, ఇక్కడ నూనె కొనుక్కోండి, ఇక్కడ ఇది చేయండి, నేను చేస్తాను, 7 వారాలు ఉండండి, 10 వారాలు ఉండండి, ఇలా చెప్పేవాడు మోసగాడు, దొంగ. బైబిల్ ముసుగులో, క్రైస్తవ ముసుగులో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. వాడు వ్యక్తిగతమైన స్వార్థం కోసం. ఓకే,